అది ఒక మారుమూల పల్లెటూరు. అక్కడ రాము అనే యువకుడుండేవాడు. రాముకి ఒకే ఒక పిచ్చి, పరుగు. కాని ఆ పరుగు వెనక ఒక పెద్ద కారణం ఉంది. తన తండ్రి ఊపిరితిత్తుల వ్యాధితో మంచం మీద ఉండి, నా కొడుకు ఒకరోజైనా స్టేడియంలో పరుగెట్టాలి అని కలలు కనేవాడు. రాము దగ్గర మంచి షూస్ లేవు, తినడానికి బలమైన ఆహారం లేదు. పొద్దున్నే లేచి పొలం పనులు చేసి రాత్రిపూట చీకటి పడ్డాక అడవిదారిలో తనకి తనే కోచ్గా మారి పరుగెత్తేవాడు. ఒకరోజు రాష్ట్రస్థాయి పరుగుపందెం పోటీల ప్రకటన వచ్చింది. అందులో గెలిస్తే ₹1,00,000 బహుమతి. అది ఉంటే తన తండ్రి ఆపరేషన్ చేయించవచ్చు. తన తండ్రి ప్రాణాల కోసం రాము ఆ పోటీకి సిద్ధమయ్యాడు. పోటీ రోజు వచ్చింది. అందరూ ఖరీదైన ట్రాక్ సూట్లు, బ్రాండెడ్ షూస్ వేసుకుని స్టైల్గా ఉన్నారు. రాము మాత్రం తన చిరిగిన చెప్పులతో ఒక పాత బనీనుతో లైన్ దగ్గర నిలబడ్డాడు. అందరూ అతన్ని చూసి హేళనగా నవ్వుతున్నారు. నువ్వు పరుగెత్తలేవు, ఆగిపో అని అరుస్తున్నారు. కాని రాము తన తండ్రి మాటలను గుర్తుచేసుకున్నాడు. గెలవడం అంటే అందరికంటే ముందు ఉండటం కాదు, ఓడిపోయే స్థితిలో కూడా వెనకడుగు వెయ్యకుండా ఉండటం. తుపాకీ శబ్దం వినిపించింది. రాము తన లక్ష్యం కోసం ప్రాణం పెట్టి ఉరికాడు. మొదటి 2 రౌండ్లు పూర్తయ్యాయి. రాము అందరికంటే ముందున్నాడు. కాని సరిగ్గా 3వ రౌండు మధ్యలో దురదృష్టం తన చెప్పు రూపంలో వెక్కిరించింది. అతని పాత చెప్పు తెగిపోయింది. ఆ తడబాటులో రాము మోకాళ్లమీద గరుకు నేలమీద పడిపోయాడు. మోకాళ్ల నుండి రక్తం ధారగా కారుతోంది. అందరూ అతన్ని దాటుకుని వెళ్ళిపోతున్నారు. మిత్రులారా, కష్టాల్లో ఉన్న ఒక సామాన్యుడి గెలుపు కథ వినేటప్పుడు మనసుకి ఎంతో హాయిగా ఉంటుంది కదా. ఇలాంటి మరిన్ని మనసుని హత్తుకునే కథల కోసం ఇప్పుడే మన గుడ్ ఫీల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం. రాము కళ్ల ముందు చీకటి కమ్ముతోంది. జనం అతని పని అయిపోయింది అనుకున్నారు. కాని ఆ సమయంలో ఆసుపత్రి బెడ్ మీద ఉన్న తండ్రి ముఖం కళ్ల ముందు కదలాడింది. తను ఇక్కడ ఆగిపోతే తన తండ్రి ప్రాణం పోతుంది. ఆ నొప్పిని ఒక పట్టుదలగా మార్చుకుని ఆ తెగిపోయిన చెప్పులను విసిరేసి ఉత్త కాళ్లతోనే లేచి నిలబడ్డాడు. రక్తం కారుతున్నా సరే, కాళ్లకింద రాళ్లు గుచ్చుకుంటున్నా లెక్క చెయ్యకుండా ఇప్పుడతను మనిషిలా కాదు, తన కష్టాలమీద పగ తీర్చుకునే సింహంలా పరుగెత్తటం మొదలుపెట్టాడు. చివరి 100 మీటర్లు. రాము గాలికంటే వేగంగా దూసుకు వెళుతున్నాడు. స్టేడియమంతా ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. అందరూ ఆశ్చర్యపోయేలా చివరి సెకన్లో తన శరీరాన్ని గాలిలోకి విసిరి ఫినిషింగ్ లైన్ దాటాడు. రాము గెలిచాడు. ఆ విజయం రాముది మాత్రమే కాదు, కష్టాల్లో ఉండి కూడా ప్రయత్నాన్ని వదలని ప్రతి సామాన్యుడిది. గెలవడం అంటే గమ్యాన్ని చేరటం మాత్రమే కాదు మిత్రులారా, పడిపోయిన ప్రతిసారీ గాయాల సాక్షిగా తిరిగి లేచి నిలబడటం. రాము గెలిచి తన తండ్రి ప్రాణాన్ని నిలబెట్టుకున్నాడు.